మిత్రులారా, మనందరికీ కూడా తెలుసు భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది అనుకున్నారు ఈ దేశం యొక్క స్వాతంత్రం ఉంటుందా, మళ్ళీ ఇంకో దేశంలోకి వెళ్తుందా అని, ఇంకో దేశం యొక్క చేతుల్లోకి వెళ్తుందా అని. అదేంటి, మనం ఇంత కష్టపడి స్వాతంత్రం తీసుకున్నాం కదా, ఇప్పుడే ఎందుకు అనుమానాలు అని చెప్పి. అట్లాంటి టైంలో వచ్చినటువంటి ఒక అదేంటి అని అంటే, మనకు స్వాతంత్రం చాలా ఫ్రీగా రాలేదు. చాలామంది చెప్తాం అహింసాయుత పద్ధతుల ద్వారా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం అనుకుంటాం. కానీ మీలాంటి యువకులు సుమారుగా 3.5 lakhs మంది ఉరికంబాలను ఎక్కారు. ఒకరిద్దరు కాదు, 3.5 లక్షల మంది ఉరికంబాలను ఎక్కితే మనకు స్వాతంత్రం వచ్చింది. పోలీసు కాల్పులలో, బ్రిటిష్ వాళ్ళకి జరిపినటువంటి కాల్పులలోనే 68,500 మంది చనిపోయారు. ఇవి నేను చెప్తలేను, బ్రిటిష్ లైబ్రరీ రికార్డ్స్ ప్రకారంగా చెప్తున్నాను. అంటే ఇంతమంది సుమారుగా 5 లక్షల మంది, 4.5 లక్షల మంది త్యాగం చేస్తే మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాం, ఈరోజు ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం, ఈరోజు ఇట్లా మనకు ఇష్టమైనటువంటి పని చేసుకోగలుగుతున్నాం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యార్థి పరిషత్ స్థాపించబడ్డది. గమ్మత్ ఏంటంటే అన్ని త్యాగాలు అయిపోయినాయి, అన్ని పోరాటాలు అయిపోయినాయి, తీరిగ్గా ఏబీవీపీ స్థాపించబడ్డది. ఎందుకు స్థాపించుంటారు? ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు 1948లో స్థాపించారు అని. 47లో స్వాతంత్రం వస్తే మళ్ళీ 48లో ఏబీవీపీ యొక్క అవసరం ఏంది? నిజానికైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే మూడు ఉన్నటువంటి టైం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక 5 మంది విద్యార్థులు ఒక ప్రొఫెసర్ ఆధ్వర్యం లోపల ఢిల్లీ యూనివర్సిటీలో సమావేశమై మనం ఒకటి ఏబీవీపీ అని ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాము. ఎందుకోసం అంటే ఈ దేశము గత 1000 సంవత్సరాలుగా, 1000-1200 సంవత్సరాలుగా అనేక మంది వచ్చి ఈ దేశాన్ని పరిపాలించారు. ఒక బ్రిటిష్ వాళ్ళకి కొత్త కాదు మనకి. ఈ దేశానికి డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, మొఘలు వచ్చారు, బ్రహ్మని సుల్తాన్లు వచ్చారు, ఢిల్లీ సుల్తాన్లు వచ్చారు, అందరూ అన్ని రకాల వ్యక్తులు వచ్చారు. హిస్టరీ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది నాకంటే. అట్లా సుమారుగా 1000-1200 సంవత్సరాల పాటు ఈ మన మహమ్మద్ గోరి అని చూడండి 17 సార్లు దండయాత్ర చేసిండు అని చెప్పి. ఎందుకంటే గోరి మనకు ఆదర్శం. అప్పుడప్పుడు మనం ఫెయిల్ అయితే గోరిని తలుసుకుంటాం. 17 సార్లు ఫెయిల్ అయి అయినప్పటికీ చివరికి సక్సెస్ సాధించిండు. అయితే ఆ సక్సెస్ కూడా మనల్ని బానిసలు చేయడం కోసం సక్సెస్ సాధించాడు. అట్లా మనం చరిత్ర కనుక చూసుకుంటూ పోతే మనల్ని అనేక మంది వచ్చి పరిపాలన చేసిరు. అయితే సాధారణంగా ఎవరింట్లో దొంగతనం జరిగింది అనుకోండి, దొంగతనం జరిగితే వాళ్ళ ఇంట్లో బాగా డబ్బులు ఉంటేనే దొంగతనం జరుగుతుంది. మన ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయమంటే చేయరు. చేస్తారా? అంటే ఈ దేశము దాన్ని ఏమంటాం, మన వీధులల్లో, హైదరాబాద్ వీధులల్లో, గోల్కొండ వీధులల్లో వజ్రాలు, తర్వాత అవేంది వైడూర్యాలు, ఇవన్నీ కూడా రాసులుగా పోసి అమ్మేటువంటి కల్చర్ ఉండేది ఇక్కడ. అంటే అంత గొప్ప ధనవంతులైనటువంటి దేశం ఇది. 1818లో మన డాలర్కు, ఇప్పుడు మన డాలర్కి రూపాయి వాల్యూ ఎంత? $1 అక్కడ సంపాదించుకొస్తే ఇక్కడ 80 రూపాయల చిల్లర అవుతుంది. కానీ మనం $1 ఇస్తే $25 ఇచ్చేది. అంటే అంత ఫినాన్షియల్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి దేశం ఇది. అయినప్పటికీ ప్రతిసారి వేరేవాడు వచ్చి దండయాత్ర చేయడం, వాడు పరిపాలన చేయడం, మనల్ని బానిసలు చేయడం. చివరికి వచ్చిన వాళ్ళే బ్రిటిష్ వాళ్ళే సుమారుగా 190 years పరిపాలన చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాగొట్లాగా ఒక స్వాతంత్రం మీద వచ్చింది. కానీ మన మీద మనకు నమ్మకం లేదు. ఎందుకు అని అంటే మనము ప్రతిసారి ప్రతి దగ్గర ఓడిపోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ సిరాజుద్దౌలా అని ఒక రాజు ఉంటాడు, బెంగాల్ రాజు. ఆ రాజు యొక్క సైన్యం ఎంత అంటే 80,000 మెంబర్స్ ఆ రాజు యొక్క సైన్యం. కానీ బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఎంత అంటే 200 మంది. కానీ బ్రిటిష్ వాళ్ళ సైన్యమే 200 మందితో ఫస్ట్ కలకత్తా రాజుని, 80,000 మంది ఉన్నటువంటి రాజుని ఓడిస్తారు. ఓడించి ఇక్కడ రాజ్యం స్థాపింపజేస్తారు. అరే అదేంటి సార్, 200 మంది ఎట్లా ఓడిస్తారు? 80,000 మంది మనోళ్ళు ఉన్నారు కదా. 80,000 మంది ఉన్నప్పటికీ మన సైనిక అధికారి, సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఆయన జస్ట్ అమ్ముడు పోతాడు. ఆయన అమ్ముడు పోవడం కారణంగా దానికి కాస్ట్ ఎంత అని అంటే
190 ఏళ్ల పాటు మనకు బానిసత్వం, 190 ఏళ్ల పాటు బ్రిటిష్ పరిపాలన స్టార్ట్ అయింది. అంటే మిగిలిన రాజులు అనుకున్నారు నా దాకా వస్తుందాలే, మద్రాస్ ఆయన అనుకున్నాడు అక్కడికన్నా కలకత్తాలో బ్రిటిష్ రాజ్యం వచ్చింది కదా మన దగ్గరకు వస్తుందాలే అని చెప్పి. ఇది సాధారణంగా ఉండేటువంటి మన భారతీయ పౌరులకు ఉన్నటువంటి ఒక జాడ్యం ఏంటంటే చిన్న చిన్న వాటికి అమ్ముడు పోవడం, లేదనంటే మనకేం సంబంధం లేదు పక్కింటి వాటికి అవుతుంది కదా, ఇవాళ కాశ్మీర్లో అయింది కదా మనకేమవుతుంది లే అని చెప్పి మనము కామ్గా ఉండడం, మనకు అయినాడు చూసుకుందాం లే అట్లనే అనుకున్నారు అందరూ. కాశ్మీర్లో ఏం అవంశుభం తెలియని విశాఖపట్నం ఆయన చనిపోయాడు, హైదరాబాద్ ఆయన చనిపోయాడు, లేకపోతే చెన్నై ఆయన చనిపోయాడు, వాళ్ళందరూ అనుకోలే ఎప్పుడు ఉగ్రవాద చేతిలో చనిపోతామని చెప్పి. అట్లా ప్రతిసారి అట్లా మనము మన లోపల ఉన్న అనైక్యత కారణంగా, మన లోపల ఉన్నటువంటి అవినీతి కారణంగా, మనకేం డబ్బులు లేక కాదు, లేకపోతే మన దేశం స్ట్రాంగ్ కాక కాదు, లేకపోతే మన దేశము అన్ని రకాలుగా స్ట్రాంగ్. ఎందుకనంటే ప్రపంచానికి 1 2 3 4 అని చెప్పి ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఉండొచ్చు, 1 2 3 4 అని చెప్పి లెక్కలు నేర్పింది మనమే, ప్రపంచానికి లెక్క పెట్టడం నేర్పింది మనమే. అగ్గిపెట్టెలో పట్టేటువంటి అంతటి స్కిల్తో నేర్చినటువంటి చీరల్ని ప్రపంచానికి అందించింది మనమే, బట్టలు కట్టడం కూడా నేర్పించింది మనమే. మనం అనుకుంటాం ఇవాళ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని అమెరికాకి వెళ్ళి వస్తేనే మనం ఫ్యాషన్ అని అనుకుంటాం, కానీ అసలు ప్రపంచం అంతా బట్టలు కట్టనాడు కూడా భారతదేశం బట్టలు కట్టడం నేర్పించింది. మనం భారతదేశంలో ఏమున్నది జీరో అని అనుకుంటాం, కానీ ఆ జీరో నేర్పించింది కూడా భారతదేశమే. మీరు ఎప్పుడన్నా ఢిల్లీకి పోతే కుతుబ్ మినార్ చూడొచ్చు. సుమారుగా 1000 సంవత్సరాల పాటు కుతుబ్ మినార్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చిలుము పట్టకుండా ఉన్నది. అట్లాంటి ఒక మిక్స్డ్ మెటల్స్ని తయారు చేసింది భారతదేశమే. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో భారతదేశం టాప్ 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 టాప్. కానీ ఎక్కడ వీక్ అనంటే అనైక్యత అనేది మన లోపల కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈరోజు కూడా కనబడుతుంది. ఎవరికైనా అయితే మనది కాదు కదా, మనకు అయినట్టు చూసుకుందాం అనిపిస్తుంది. లేకపోతే మన లోపల ఉన్నటువంటి అవినీతి, వీటిని మనం సరిగ్గా అడ్రస్ చేయలేకపోయినాం. ఆ అడ్రస్ చేయనటువంటి విషయాలను తీసుకొని ఏబీవీపీ స్థాపించబడ్డది. ఎందుకు అనంటే ఈ దేశం పొందినటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టడంతో పాటుగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందర, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి ముందర తలెత్తుకొని జీవించేటువంటి దేశంగా తయారు చేయాలనేది ఏబీవీపీ యొక్క లక్ష్యం. మీరందరూ వచ్చి ఏబీవీపీలో పనిచేయాలని కాదు. ఏబీవీపీ యొక్క లక్ష్యం ఏంటిది? ప్రపంచం లోపల ఉన్న అన్ని దేశాల ముందు తలెత్తుకొని నిలిచినటువంటి భారతదేశాన్ని తయారు చేయాలి. అందుకోసమే అప్పుడెప్పుడో 1948లో స్థాపించిన తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో ఇండియా అని రాసుకున్నాం మనం. ఇండియా అని రాసుకుంటే ఇండియా కాదు భారతదేశం ఇది. కాబట్టి భారత్ అని ఉంటేనే మాకు ఆత్మాభిమానం ఉంటుంది. కాబట్టి ఎక్కడిదో ఇండియా పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది. కాబట్టి ఇండియా పదానికి బదులుగా భారత్ అని వాడాలని చెప్పి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఫస్ట్ 1948లోనే ఫస్ట్ మెమోరాండం ఇచ్చింది. ఏబీవీపీ విద్యార్థుల కోసం ఇయ్యలే, ఫస్ట్ దేశం కోసం ఇచ్చింది. దేశం యొక్క పేరును భారత్ అని చెప్పి పెట్టాలని చెప్పి 1948లో ఫస్ట్ మెమోరాండం ఇచ్చింది. ఆ మెమోరాండం తర్వాతనే కాన్స్టిట్యూషన్లో ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ పార్ట్. అట్లా చెప్పుకుంటూ వెళ్తే విద్యార్థి పరిషత్ యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంచుకున్న మార్గం ఏంటి అని అంటే నాలెడ్జ్, జ్ఞానం, శీలం, క్యారెక్టరు, అదేవిధంగా యూనిటీ. అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్గా తయారు కావాలి. ఎందుకనంటే మనం ఒకప్పుడు గొప్ప నాలెడ్జ్ని ప్రపంచానికి అందించిన వాళ్ళం. దురదృష్టవశాత్తు మధ్యలో వచ్చినటువంటి అవలక్షణాలు కొన్ని వచ్చినాయి ఈ సమాజం లోపలికి. ఈ సమాజంలోకి వచ్చినటువంటి అవలక్షణాలన్నింటినీ మనమే వేరేసుకోవాలి. మనమే వేరేసుకొని వాటి నుంచి మనం బయటపడి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి సిటిజన్స్గా తయారు కావాలి అని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్. మనం చెప్తూ ఉంటాం హెల్త్ లాస్ అయితే కొద్దిపాటుగా లాస్ అవుతాం, వెల్త్ లాస్ అయితే కొద్దిపాటుగా నష్టం లేదు, ఇంకో రోజైనా సాధిస్తాం. కానీ క్యారెక్టర్ లాస్ అయితే ఎవ్రీథింగ్ లాస్ అవుతాం. కాబట్టి ఇంతకుముందు సార్ చెప్పారు, డ్రగ్స్ కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి అమ్మాయిల విషయంలో కానీ లేకపోతే ఇంకొక రకమైన ఏ రకంగా క్యారెక్టర్ని మనం వదిలేసుకున్నా ఫైనల్గా సుధాకర్ సార్ చెప్పినట్టుగా మైనస్ అనేది అందరికీ కనబడుతుంది. మనం అనుకుంటాం మనకే కనబడుతుంది అని చెప్పి, కానీ రియల్గా చూస్తే మన వీపు మనకు కనబడదు, మనం ఏం చేస్తున్నాం అనేది మనకు కనబడదు.
కానీ మిగిలిన వాళ్ళందరికీ కనబడుతుంది. కాబట్టి సొసైటీ లోపల మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి సిటిజన్స్ని తయారు చేయాలని చెప్పి, అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం యూనిటీ లేకపోవడం కారణంగానే రాజ్యాలన్నింటినీ కోల్పోతూ వచ్చినాం. మనల్ని అందరూ పరిపాలించుకుంటూ వచ్చారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దు అనే దాంతో క్యారెక్టర్ ఉన్నటువంటి యూనిటీ ఉన్నటువంటి పర్సన్స్ని, క్యారెక్టర్ ఉన్నటువంటి పర్సన్స్ని తయారు చేయడం కోసమే విద్యార్థి పరిషత్తు ఈ జ్ఞానం, శీలం, ఏకత అనే 3 ఆదర్శాలను ముందు పెట్టుకొని ఆఫ్టర్ ఫ్రీడమ్ ఫైటింగ్ తర్వాత ప్రారంభమైనటువంటి సంస్థ. ఇది కేవలం ఇంతకుముందు చెప్పినా నేను 5 మంది విద్యార్థులతో ఒక ప్రొఫెసర్ కలిసి స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్. ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా, ఇది నేను చెప్తున్న స్టాటిస్టిక్స్ కాదు, ప్రపంచం లోపల ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ రష్యాలో జరుగుతుంది. రష్యాలో జరిగిన తర్వాత రష్యా 1987లో రష్యాలో జరిగినప్పుడు ఇక్కడ నుండి ఏఎస్ఎఫ్ ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, మీరు అక్కడక్కడ పేరు విని ఉంటారు. ఏఎస్ఎఫ్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ పోతే మీ దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘం ఏది అని అంటే ఏబీవీపీ అని చెప్పి వాళ్ళే చెప్పినటువంటి సందర్భం అది. అట్లా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ కేవలం 5 మందితో స్టార్ట్ అయ్యి ప్రపంచంలో, దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించింది. అయితే ఇది స్టూడెంట్స్కి ఏం లాభం చేసింది అనే దానికి అక్కడికి వస్తే ఏంటి అంటే, ఇంతకుముందు రాంబాబు చెప్పినట్టుగా స్కాలర్షిప్లు లేకపోతే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడం విషయంలో వీటన్నిటి విషయాలలో ముందుండొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే నేషన్ ఫస్ట్, పర్సన్ నెక్స్ట్, పర్సన్ లాస్ట్, నేషన్ ఫస్ట్ థియరీని, నేషన్ ఫస్ట్ అంటే ఎవరమైనా కూడా స్టూడెంట్స్కి హక్కుల కోసం పోరాడతారు. ఈ హక్కులు కాదు, హక్కుల కంటే ముందు బాధ్యతలు, నీ రెస్పాన్సిబిలిటీ ఫిల్ చేయాలని చెప్పి ప్రతి స్టూడెంట్కి ప్రేరణ ఇవ్వడమే విద్యార్థి పరిషత్ యొక్క పని. కాబట్టి సామాజగన్ లాంటి వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. నేషన్ ఫస్ట్, నాకు నేషన్ ఫ్లాగే ఫస్ట్, నేషన్ ఫ్లాగ్ కోసం అవసరమైతే చస్తా, మీరందరూ చావాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే మీరందరూ చాలా అద్భుతమైనటువంటి సిటిజన్స్గా తయారై ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా టాప్ దేశాల సరసన ఆత్మగౌరవంతో కూడినటువంటి వ్యక్తులు ఉండే సమాజంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత మీ అందరిపైన ఉన్నది. కాబట్టి దానికోసం నేషన్ ఫస్ట్ థియరీని మీరు కూడా అడాప్ట్ చేసుకోండి. మీరు ఏబీవీలో పనిచేస్తారా, ఇంకెక్కడ పనిచేస్తారా అనేది వేరే విషయం. ఈ మధ్య కాలంలో ఢిల్లీ జేఎన్యూలో ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. అక్కడ ఏం జరిగింది అని అంటే, మక్బూల్ భట్ అని చెప్పి 1970sలో మన యొక్క విమానాన్ని హైజాక్ చేస్తాడు ఒక టెర్రరిస్ట్. హైజాక్ చేస్తే ఆ హైజాక్ చేసిన టెర్రరిస్ట్కి ఉరిశిక్ష పడుతుంది. కొద్దిమంది విద్యార్థులు, కొద్దిమంది ప్రొఫెసర్లు, దారి తప్పిన సోదరులు ఏం చేశారు అని అంటే మక్బూల్ భట్కు ఉరి వేయద్దు అని అంటారు. ఎందుకు వేయద్దు అని అంటే వాడు చంపండి కాబట్టి మనం చంపాలా అని చెప్పి ఒక వితండవాదం తీసుకొస్తారు. ఈ రాజ్యాంగం ప్రకారంగా ఏది అమలు జరగాలనో అది అమలు జరుగుతుంది. కానీ మక్బూల్ భట్ యొక్క చంపినందుకు అనేక మంది మక్బూల్ భట్లు ఈ దేశంలో పుడతారు అని చెప్పి ఒక నినాదాలు ఇస్తారు. ఈ దేశాన్ని తునకలుగా డివైడ్ చేస్తాము అని అంటారు. అంటే మన లోపల ఉండే విద్యార్థులే కొద్దిమంది మన దేశపు తిండి తిని, మన దేశపు గాలి పీల్చి, మన దేశపు ఆ పాట పాడకుండా పాకిస్తాన్ లేకపోతే విదేశీ పాటలు పాడేటువంటి విద్యార్థులు కూడా మన మధ్యలో అక్కడక్కడ ఉంటారు. వాళ్ళని సన్మార్గం వైపు నడిపించాల్సింది కూడా మీరే, మంచి మార్గం వైపు నడిపించాల్సింది కూడా మీరే. కాబట్టి అట్లా ఈ దేశాన్ని ఫస్ట్గా పెట్టుకొని ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని నిలపడం కోసం పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా ఇంతకుముందు సార్ వాళ్ళు మీకు కొన్ని విషయాలు చెప్పారు, మేడం వాళ్ళు కూడా చెప్పారు. ఏంటంటే మీరు మంచి ర్యాంక్స్ సాధించండి, వెరీ గుడ్, మీరు చాలా అద్భుతమైన ర్యాంక్స్ సాధించండి. అద్భుతమైన ర్యాంక్స్ సాధించకపోతే, ఒకవేళ ఇన్కేస్ పోతే, ఎందుకంటే లాస్ట్ బెంచ్ వాళ్ళు ఎవరెవరు, ఇందులో లాస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళ క్లాస్లో ఎవరెవరు ఉన్నారు? కష్టం మిగతారు ఎవరు లేరా? లాస్ట్ బెంచ్ అనగానే అవమానంగా చేయెత్తుతున్నాం. చెప్తా, లాస్ట్ బెంచ్ వాళ్ళని చెప్పి అవమానపడకండి. ఎందుకంటే లాస్ట్ బెంచ్ వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు, ఫస్ట్ బెంచ్ వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు వాళ్ళ కింద. ఇప్పుడైతే చెయ్యి, ఇప్పుడు చేయొద్దండి లాస్ట్ బెంచ్ వాళ్ళు, ఇప్పుడు నంబర్ పెరుగుతుంది. కాబట్టి లాస్ట్ బెంచ్ వాళ్ళని చెప్పి అవమానపడకండి. లాస్ట్ బెంచ్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి.
లాస్ట్ బెంచ్ కూడా జాబ్ ప్రొవైడర్స్గా, ఇండస్ట్రియలిస్ట్గా, లేకపోతే పొలిటికల్ లీడర్స్గా, రకరకాల వ్యక్తులుగా ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తులుగా కూడా తయారు కావచ్చు. అట్లాగే ఉన్న టైం, కాలేజీ క్యాంపస్లో ఉన్న టైంని సరిగ్గా వాడండి. ఎందుకు అనంటే నేను ఒక చివరి ఒక మాట చెప్పి ముగిస్తా. మనం సాధారణంగా తిరుపతికి ఎంతమంది వేరు ఇక్కడ నుండి? తిరుపతి దర్శనానికి ఎంతమంది వేరు? ఓకే. మన దగ్గర సమ్మక్క సారలమ్మ జాతరకి ఎంతమంది వేరు? అందరు వేరు ఆల్మోస్ట్. ఇంకా పోని వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. సమ్మక్క సారలమ్మ దగ్గరికి పోయినా, తిరుపతి దగ్గరికి పోయినా కూడా ఒక అద్భుతమైన దృశ్యం మనం చూస్తాం. జనరల్గా తిరుపతికి ఎందుకు పోతాం? మొక్కు అప్పయిపోవడానికి, లేకపోతే కొత్త కోరికలు కోరుకోవడానికి పోతాం. పోయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, తిరుపతికి వెళ్ళాలనేది ఒక 5 years 10 years ప్లాన్ చేసుకొని పోతుంది. మా అమ్మ ఇప్పుడు చిన్నప్పుడు మొక్కింది, నేను తిరుపతికి వెళ్ళాలని చెప్పి చాలా రకాల ప్రయాసాలకు వచ్చి కాజీపేట పోయి రిజర్వేషన్ చేసుకొని, ఇలా ఫోన్లలో కూడా చేసుకోవచ్చు అనుకోండి, రిజర్వేషన్ చేయించుకొని తర్వాత అక్కడ తిరుపతిలో స్లాట్ బుక్ చేసుకొని మనం ఏదో టికెట్ తీసుకొని, లేకపోతే ధర్మదర్శనం అయితే పై దాకా కాలినడకన ఎక్కి ఇన్ని రకాల ప్రయాసాలకు వచ్చి తిరుమల లైన్లో ఉంటాం. తిరుమల లైన్లో ఉన్న తర్వాత తిరుమల లైన్లో మనకు కనిపించేది ఏంటి అని అంటే, కొద్దిసేపు దగ్గరకు వస్తున్న కొద్దీ లైన్ అదే నడిపిస్తుంది, ఇక మనం నడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన వెనుక ఆయన నెట్టేస్తూ ఉంటాడు, మనం అదే లైన్ కొనసాగుతూ ఉంటుంది. తిరుమల దేవుడు దగ్గరగా కనబడుతుంటాడు, కొద్ది దూరంలో కనబడుతుంటాడు. అప్పటికి చాలామంది ఏమనుకుంటారు అంటే, మనం దగ్గర వెనుక దర్శనం చేస్తున్నాం, వీళ్ళంతా రష్ ఉన్నారు, ఒక ఆయన నెడుతున్నాడు, ఒక ఆయన ఇది చేస్తున్నాడు, అబ్బా నెట్టకబ్బా కొంచెం మంచినాడు, అది ఇదని వాళ్ళకి హితబోధలు చేస్తూ ఉంటారు. హితబోధలు చేస్తూ వాళ్ళని కరెక్ట్ లైన్లో నడిపేయడం కోసం ట్రై చేస్తాం. అక్కడికి పోయి మనం కరెక్ట్ లైన్లో నడవం, అక్కడ పోయి వాళ్ళని కరెక్ట్ లైన్లో నడిపేయడానికి ట్రై చేస్తాం. ట్రై చేసి లాస్ట్కు దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాము. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు అని అంటే, ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు, మీరు చూసి ఉంటారు. వాలంటీర్స్ ఏం చేస్తారంటే వాళ్ళని నెట్టేస్తూ ఉంటారు, దగ్గరగా ఉండాలి, మీరు వెళ్ళిపోతే ఇంకో వ్యాన్ వస్తాడు అని చెప్పి వాలంటీర్స్ నెట్టేస్తారు. వాలంటీర్స్ కంటే ఇంపార్టెంట్ మనం ఇంకున్న ఆయన లైన్ నెట్టేస్తూ ఉంటాడు, ఆయన కూడా నెట్టేస్తాడు, ఈయన నెట్టేస్తాడు. ఈ నెట్టేసులా లాస్ట్కు దేవుని చూడము, కోరుకోము, మొక్కులు అప్పచెప్పము. ఇవేవి కాకుండానే అందులో నుంచి బయటకు వస్తారు. 90% జనాలు అట్లనే బయటకు వస్తారు. అట్లనే మనం కాలేజీ క్యాంపస్లో ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయండి, కానీ అట్ ద సేమ్ టైం చదవండి. తర్వాత ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఎన్ని చేయాలనో అన్ని చేయండి. ఏది చేయకుండానే మీరు వెల్కమ్ పార్టీ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఈలోపు ఫేర్వెల్ పార్టీ రెడీగా ఉంటుంది, మీ వెనక ఇంకొకరు వస్తారు. కాబట్టి కాలేజీ క్యాంపస్లో ఉన్నటువంటి టైం అనేది ఏదైతే ఉందో, ఈ మధ్యకాలంలో కాలేజీ క్యాంపసెస్ కూడా చాలామంది వెళ్ళట్లేదు. మేడం వాళ్ళకి ఎక్కువ తెలుసు, ఎందుకంటే ఆర్ట్స్ కాలేజీలో కానీ కేడీస్లో కానీ స్టూడెంట్స్ రండి అని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ క్లాస్లోకి అటెండ్ అవుతున్నారు. దానికోసం విద్యార్థి పరిషత్ కూడా ఒక అభియాన్ తీసుకున్నది, పరిసర సెలవు అభియాన్ అని చెప్పి దేశవ్యాప్తంగా క్లాస్లకు రండి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇట్లాంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి ఊహించలేము. క్లాస్లకు రండి అనేది కూడా ఒక ఉద్యమ రూపంలో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు కాలేజీ క్యాంపస్లో ఎంత టైం అయితే స్పెండ్ చేస్తారో, ఎన్ని ఇయర్స్ అయితే మీ కోర్స్ చదువుతారో అన్ని ఇయర్స్ పూర్తిగా స్టూడెంట్ లైఫ్ పైనే, స్టూడెంట్ జీవితం పైనే కాన్సన్ట్రేట్ చేయండి. అది కూడా నేషన్ ఫస్ట్ థియరీని వంట పట్టించుకొని, ఈ దేశం మాకు అన్ని రకాలుగా ఇంపార్టెంట్, ఈ దేశం కంటే ఇంపార్టెంట్ నాకు ఏది లేదు, దేశం తర్వాతనే నేను అని చెప్పి అందరం కూడా అట్లా ఫీల్ అవుతూ పనిచేద్దాం. అందరికీ ధన్యవాదాలు.